హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథావచనం శీర్షికన ఇప్పుడు ఒక కథ. వరుడు కావాలి వరుడు కావలను. రచన వాణిశ్రీ. ఈ వరుడు కావలను అనేటువంటి ఈ కథకు ట్యాగ్గా అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండరాదు అనేటువంటి ఈ కథని కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మీకు ఇప్పుడు వినిపిస్తాను. ఇక కథలోకి ప్రవేశిద్దాం. శృతిలయ ఏదో కోల్పోయినట్లు దిగాలుగా మూడిగా కనిపిస్తుంటే సీతారత్నం కూతుర్ని అడిగింది, ఏంటమ్మా అలా ఉన్నావు? మా ఆఫీసులో నా పక్క సీట్లో పనిచేసే కొలీగ్ శకుంతలను చంపేశారమ్మా చెప్పింది శృతిలయ. చంపేశారా? ఎవరు? ఇంకెవరు, అత్త ఆడబిడ్డలు, గయ్యాళి మొండలు. 10 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. నెల నెలా జీతం తెస్తుంది, చాలదా? శకుంతల వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. ఆయనకొచ్చిన రిటైర్మెంట్ తాలూకు డబ్బుల్లో భాగం దెమ్మను అని పుట్టింటికి తరిమింది అత్త. ఆయన ససేమిరా అన్నాడు. గృహహింస కింద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టించి జైలుకి పంపిస్తానన్నాడు. అది మనసులో పెట్టుకొని అత్త ఆడబిడ్డలు కలిసి గ్యాస్ లీక్ చేసి చంపేశారమ్మా. ఇప్పుడు ప్రమాదం జరిగిందని ఏడుస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. అయ్యో పాపం, చిన్న వయసులోనే 100 ఏళ్ళు నిండాయా అని సీతారత్నం సానుభూతి చూపించింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. సీతారత్నం హడావుడిగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా అన్నా వదినలు కనిపించేసరికి ఆమె ముఖం చాటంత అయింది. రెండు రెండు అన్నయ్య, బాగున్నావా వదిన? ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేసారే, భలే, రండి రండి అంటూ వారిని ఆహ్వానించింది. సర్ప్రైజ్ చేద్దామని అని పక్కపక్క నవ్వాడు మోహన్ రావు. ఎక్కడా మా కోడలు అంటూ హాలంతా కలయి చూసింది జానకి. అత్త ఇక్కడ అంటూ బెడ్రూమ్లో నుంచి హాల్లోకి వచ్చింది శృతిలయ. అంతా హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. సీతారత్నం మంచినీళ్లు కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేసింది. మోహన్ రావు చెప్పాడు, చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? ఈ ఏడు మా శివుడికి పెళ్లి చేద్దామని నిర్ణయించుకున్నాం. శృతి పుట్టినప్పుడే మా కోడలనుకున్నాం కదా. వచ్చే శనివారం మంచి రోజు, నిశ్చితార్థం చేసుకుందాం. మేనమామ మాటలు వింటున్న శృతిలయ్య ముఖంలో రంగులు మారాయి. సీరియస్గా చెప్పింది, సారీ మామయ్య, నేను శివుడు బావను పెళ్లి చేసుకోను. మోహన్ రావు బిక్క చచ్చిపోయాడు. అతని ముఖంలో మబ్బు తెర కమ్ముకుంది. జానకి షాక్తో బిగుసుకుపోయింది. ఏడుకోణలవాడా, ఏమిటి విపరీత బుద్ధి దీనికి అంటూ కంగారు పడిపోయింది సీతారత్నం. శృతి మతిపోయిందా ఏమిటా మాటలు అని సీతారత్నం ఇంకేదో అనబోతుండగా కట్ చేసింది శృతిలయ. అమ్మా నువ్వు ఊరుకో. మామయ్య, బావను నేనెందుకు చేసుకోను అంటున్నానంటే, ఈ రోజుల్లో మేనరికాలు చేసుకోకూడదు. సైన్స్ ప్రకారం కాదని చేసుకుంటే అవకరం పిల్లలు పిచ్చోళ్ళో గుడ్డోళ్ళో కుంటోళ్ళో పుడతారు. అందుకే ఇప్పుడు ఎవరూ మేనరికాలు చేసుకోవడం లేదు. మనం పాతకాలం నాటి తుప్పుపట్టిన ఆలోచనలు మానుకోవాలి. మేనకోడలి మాటలకు నొచ్చుకున్నారు మోహన్ రావు. జానకి దంపతులు బాధపడుతూ వెళ్ళిపోయారు. సీతారత్నం కూతురు మీద మండిపడింది. ఏంటే శృతి, మామయ్యతో అట్లాగైనా మాట్లాడేది?
ఏమనుకుంటారు? చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధమే కదా! మేనరికాలు చేసుకున్న వాళ్ళందరికీ అవకరం పిల్లలు పుడుతున్నారా? ఎవరికో, నూటికో, కోటికో ఒకరికి అలా జరిగుండొచ్చు. అమ్మా! విషయం మేనరికం గురించి కాదు. అత్త, ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదు అని నేను డిసైడ్ అయ్యాను. అదేంటే? అత్త, ఆడబిడ్డలు లేకుండా ఏ సంబంధం ఉంటుంది? నీ స్నేహితురాలు ఎవరికో అత్తింటి వారు వాళ్ళు ఆ విధంగా చంపారనే భావన నీతో అలా అనిపిస్తూ ఉంది. భయమే ఇందుకు కారణం. అంతకంటే ఏం లేదు. అత్త సరే, కనీసం ఆడపడుచులు లేని సంబంధం చూడొచ్చుగా. ఒక్కడే మగపిల్లాడు ఉన్న ఫ్యామిలీలు ఉండవా? అటువంటి సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటాను. చూస్తున్నావుగా, అత్తలు ఆడబిడ్డలు రాక్షసుల్లా కోడళ్ళను ఎట్లా చంపేస్తున్నారో. ధనపిశాచం పట్టుకుంది వీళ్ళను. రోజు న్యూస్లో ఎన్నెన్ని నేరాలు ఘోరాలో. అత్తింటి వారి చేతుల్లో చావమంటావా నన్ను? నేను సుఖంగా బతకటం నీకు ఇష్టం లేదా? అంటూ తల్లి మీద ఎదురుదాడికి దిగింది శృతిలయ. శృతి, నా మాట విను. శివుడు మేకపిల్ల లాంటివాడు. నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. సొంత మేనమామ, అత్త, ఆడబిడ్డలు, రక్త సంబంధీకులు వాళ్ళు నీకు అపకారం చేస్తారా? నీ పిచ్చి గాని. అమ్మా, పిచ్చిదానివి నువ్వు. బయటి వాళ్ళకంటే సొంత చుట్టాలే ఇంకా డేంజర్. తడిగుడ్డలతో గొంతు కోస్తారు. అందులోనూ అత్త అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎందరిని చూడడం లేదు. సొంత అన్న ఫ్యామిలీ అని మోసపోకు అంది శృతిలయ. ఇదేం విడ్డూరమే అని సీతారత్నం అసంతృప్తితో మూలిగింది. శృతి తన సీట్లో కూర్చొని సీరియస్గా పని చేసుకుంటూ ఉండగా వచ్చి పక్కన కుర్చీలో కూర్చొని, హాయ్ శృతి, లంచ్ టైం అయింది అన్నాడు కొలీగ్ సుందర్రావు. అవునా అంటూ తలెత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. క్యాంటీన్కి వెళ్దాం, మాట్లాడే పని ఉంది అన్నాడు. ఇప్పుడు మాట్లాడరాదు? నో నో నో, ఇక్కడ కాదు. అఫీషియల్ టాక్ కాదు, పర్సనల్. సరే అంటూ లేచింది. ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళారు. సుందర్రావు కేక్, సమోసాలు తెచ్చాడు. అవి తిన్న తర్వాత కాఫీలు తెచ్చాడు. ఏంటి సుందర్రావు, ఏదో మాట్లాడాలన్నావు అడిగింది శృతిలయ. సుందర్రావు గొంతు సవరించుకొని చెప్పాడు. శృతి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. వన్ సైడ్లో అనుకో. నాకు మొహమాటం ఎక్కువ. ఇంతకాలం చెప్పలేకపోయాను. పూర్వజన్మల బంధం ఏమో అన్నట్లు ఒకే ఆఫీసులో చేరాం. ఇద్దరి ప్రొఫెషన్ ఒకటే. మనం మ్యారేజ్ చేసుకుంటే మన ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుందని నా అభిప్రాయం. నీకు అమ్ముందా సుందర్రావు అడిగింది శృతిలయ. నాది చిన్న వయసే కదా. అమ్మ లేకపోవడం ఏమిటి, నిక్షేపంగా ఉంది మా అమ్మ. అక్క చెల్లెళ్ళు ఉన్నారా? ఉన్నారు, ఇద్దరు అక్కలు, ఒక చెల్లెలు. సారీ సుందర్రావు, అత్త ఆడబిడ్డలు ఉన్న సంబంధం చేసుకోకూడదని నేను డిసైడ్ అయ్యాను. అదేంటి అన్నాడు సుందర్రావు. ముఖం వెలవెలబోయింది, నిరాశపడ్డాడు. నో డిస్కషన్ ప్లీజ్ అంటూ లేచింది శృతిలయ. పెద్ద షాక్ తిన్నట్టయిన సుందర్రావు క్యాంటీన్లోనే సీటుకు అతుక్కుపోయాడు. శృతిలయ అత్త ఆడబిడ్డలున్న సంబంధం చేసుకోనని మొండిపట్టు పట్టిందనే విషయం ఆఫీసులో వైరల్ అయింది. ఇదేం విడ్డూరం అని ముక్కు మీద వేలేసుకున్నారు అందరూ. ఇక దీనికి పెళ్ళయ్యే రాతలేదు అని ఆమె భవిష్యత్తు మాయాదర్పణంలో చూస్తున్నట్టే చెప్పారు కొందరు. అత్త ఆడబిడ్డలు లేకుండా ఒంటికాయ సొంటి కొమ్ముల అంటోడు దొరుకుతాడా? ఏ దిక్కులేని సంబంధమో చూడాలి దీనికి. అలా ఎవరెన్ని కామెంట్లు చేస్తున్నా ఆమె తోటి లేడీ ఎంప్లాయీస్ మాత్రం శషబిషలు లేకుండా కుండబద్దలు కొట్టినట్లు
అత్త ఆడబిడ్డలున్న సంబంధాలను బాయ్కాట్ చేసిన శృతిలయను బాహాటంగా మెచ్చుకోసాగారు. దీనికి పెళ్ళెప్పుడవుద్దో, కాళ్ళ దగ్గరకొచ్చిన సంబంధాలను ఎడంకాలతో తన్నేస్తుంది. నా బెంగంతా దీని పెళ్లి గురించే. ఏవైనా పూజలో అభిషేకాలో హోమాలో చేయిస్తేనన్నా దీని మనస్సు మారుతుందేమో అని భర్త రామ్మూర్తితో మొత్తుకుంటుంది సీతారత్నం. ఎవరెంత ఏడ్చి మొత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది శృతిలయ్య. కూతురు మొండి పట్టుదలను తలుచుకుంటూ బరువెక్కిన మనసుతో ఉన్న సీతారత్నాన్ని భర్త రామ్మూర్తి ఓదార్చాడు. కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగవన్నారు. అయినా పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు. దానికి మొగుడు ఎక్కడో పుట్టే ఉంటాడు. దేనికైనా టైం రావాలి. వచ్చినప్పుడు అదే అవుతుంది. ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం పీటముడి పడినట్టనిపించినా ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది. దిగులు పడకు. బాగున్నదండి మీరు చెప్పేది. అట్లాగని ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా అంది సీతారత్నం. కూతురు పెళ్లి జిగటగా మొదలై బిగుసుకుపోతున్నదని ఆమెకు ఆందోళనగా ఉంది. మనమేం చేస్తాం? అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? మగపిల్లాడైతే పెళ్ళి కాదేమో, ముదిరిపోతున్నాడు, నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి బట్టతల వస్తుంది అని భయపడాలి. అది ఆడపిల్ల. ఆడపిల్ల పెళ్ళికి ప్రాబ్లం ఏమిటి? చూస్తున్నావుగా పెళ్ళిగాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎట్లా తిరుగుతున్నారో. ఆలస్యంగానైనా పెళ్ళవుద్ది. నువ్వేం వర్రీ అవ్వకు. రామ్మూర్తి భార్యను అన్నయిస్తూ చెప్పాడు. అది సరేనండి. ఎందుకైనా మంచిది మన వాళ్ళ మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించండి. ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేనటగా. సరే సరే అన్నాడు రామ్మూర్తి. మ్యారేజ్ బ్యూరోలో రిజిస్ట్రేషన్ చేయించిన వరుడికి అమ్మ అక్క చెల్లెళ్ళు ఉండకూడదనే కండిషన్ వల్ల చాలా రోజులు ఏ సంబంధము రాలేదు. కానీ రామ్మూర్తి నమ్మినట్లే ఓ మంచి ముహూర్తంలో శృతిలయకు కళ్యాణ ఘడియ వచ్చేసింది. ఒకరోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది. హలో శృతి, మీట్ మిస్టర్ వినోద్. మా బావగారి కంపెనీ రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్లో జూనియర్ ఇంజనీర్. అనాథాశ్రమంలో పెరిగాడు. నో మదర్, నో సిస్టర్స్. నీకు సూటబుల్ మ్యాచ్ అన్నాడు వినోద్. హాయ్ శృతిలయ గారు అంటూ పలకరించాడు. అతను సన్నగా పొడుగ్గా మంచి కళగల ముఖంతో చూడ్డానికి అందంగా కనిపించాడు. శృతిలయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తర్వాత శృతిలయకు వినోద్కి పెళ్ళయింది. కొత్త దంపతులు కాపురం పెట్టారు. శృతిలయ గర్భవతి అయ్యింది. పుట్టింటి వారు ఘనంగా సీమంతం చేశారు. డెలివరీకి ఆమె పుట్టింట్లో ఉన్నప్పుడు ఒక అనూహ్య సంఘటన జరిగి ఆమెను కలవరపెట్టింది. రామ్దేవ్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ఆ కంపెనీ పని మీద వచ్చిన ధర్మరాజు అక్కడ వినోద్ తన పోలికలతో జిరాక్స్ కాపీలా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. తీగలాగితే డొంక కదిలింది. అనాథాశ్రమంలో రికార్డులు పరిశీలిస్తే అసలు సంగతి తెలిసింది. వినోద్కి 3 ఏళ్లున్నప్పుడు తల్లిదండ్రులతో కాకినాడ సముద్ర తీరంలో కార్తీక మాసం స్నానాలకు వెళ్ళినప్పుడు తప్పిపోయాడు. వినోద్ని వీరయ్య అనే వ్యక్తి హైదరాబాద్ తీసుకెళ్ళి పెంచుతుండగా అతని భార్య చనిపోయింది. దాంతో పెంచడం కష్టమై అనాథాశ్రమంలో చేర్పించాడు. ఆ పిల్లాడే వినోద్, ధర్మరాజు కొడుకు. వినోద్కి పరమానందంగా ఏనుగెక్కినంత సంబరంగా ఉంది. అతనికిప్పుడు తల్లిదండ్రులతో పాటు అక్క చెల్లి కూడా దొరికారు. వినోద్ ఇల్లు ఖాళీ చేసి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పుట్టింట్లో ఉన్న
శృతిలయకు మండిపోయింది. వినోద్కి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవటం ఏమిటి అని నిలదీసింది. శృతి, అర్థం చేసుకో, అనాథగా పెరిగాను. ఇప్పుడు అదృష్టవశాత్తు అమ్మా నాన్న అక్క చెల్లి దొరికారు. నాకు ఒక కుటుంబం ఏర్పడింది. ఇక నుంచి ప్రతి క్షణం నేను నా కుటుంబంతో గడుపుతాను. డెలివరీ అయిన తర్వాత నువ్వు కూడా ఇక్కడికే వస్తావు. ఇంకేమిటి ప్రాబ్లం అన్నాడు వినోద్. ప్రాబ్లమే, నేను అత్త ఆడబిడ్డలున్న ఇంట్లో కాపురం చెయ్యను అంది. అది నీ హెడేక్ అన్నాడు వినోద్. శృతిలయ పెద్ద గొడవ చేసింది. వినోద్కి విడాకులిస్తానని ఎగిరిపడింది. చుట్టాలు పక్కాలు చివాట్లు పెట్టారు. బాస్ ఆమె దగ్గరికి వచ్చి బుద్ధి చెప్పాడు. బ్రెయిన్ వాష్ చేశాడు. డెలివరీ అయ్యాక గత్యంతరం లేని పరిస్థితుల్లో అత్త ఆడబిడ్డలున్న ఇంటికి కాపురానికి వెళ్ళింది శృతిలయ. అంతే కదా, విధి ఆడించే వింత నాటకంలో పావులే కదా ఎవరైనా. ఇదండి ఈ కథ. వరుడు కావలెను. ట్యాగ్: అమ్మా అక్క చెల్లెళ్ళు ఉండరాదు. ఈ కథ రచన వాణిశ్రీ. ఈ కథను కానమోకు కథావచనం, మోహనవచనం, సమకాలీన కథా సందేశం శీర్షికన మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.